ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామములో మీ అందరికీ కూడా మా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సాయంకాల ప్రార్థన కూడి కొరికే ప్రభువైన యేసుక్రీస్తు నామములో మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దయచేసి మీరున్న స్థలంలో దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని ఈ యొక్క సాయంకాల ప్రార్థన కూడికలో చేరి ప్రభువుని మాతో పడి కలిసి ప్రభు స్తుతించి ఘనపరిచి ఆయన మహిమపరచుచు పాడుకొని ఒక సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించుదాం. దేవుడు మమ్మల్ని దీవించులాగా ఆయన సాయంత్రం సమర్పిస్తూ ప్రార్థనాపూర్వకంగా ఈ కార్యక్రమం ప్రారంభిస్తాం. తలవచ్చు ప్రార్థన చేసుకున్నాం. సర్వశక్తి మిగిలి కృపా సమృద్ధిలో మా ప్రియులు తండ్రి, జీవాధిపతి మా ప్రియ ప్రభువా నేను స్తుతిస్తున్నాను. మా రక్షకుడు, మా విమోచకుడు, మా ఆశ్రదుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన నామం బట్టి మీకు వందనం చెల్లిస్తున్నాను. వేళ మా ప్రభా సమీపం ప్రయాణం చేసుకెళ్ళిన దేవుని మేము కలిగి ఆరాధించుటకు, కీర్తించి కనపరచుటకు మీరు మాకు ఇచ్చిన ఈ కృప కొరకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వేళ మా ప్రభా మేము నిర్మించమని రీతి మీకు తెలిసి ఉన్నది. మేము మంటి వారమని మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మాకు ఇచ్చినటువంటి జీవం కొరకే స్తోత్రములు. జీవాధిపతిన దేవుడిని పాడి కీర్తించుటకు, కృపల వాక్యం నేర్చుకోవడానికి మాకు ఇచ్చినటువంటి ఏక సమయం కొరికే వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతో బిడ్డలైతే ఆశగా ఎదురు చూస్తున్నారో వాటిని మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. దైవ మా ప్రభు వర్ణ స్థలంలో వణకును, భయమును, పరిశుద్ధిని కలిగి మీ సన్నిధిలో గడుపుకు కృప చూపమని ప్రార్థిస్తున్నాను. మీ సన్నిధిలో ఉన్న ఆనందం పొందువారుగా చేయమని ప్రార్థిస్తున్నాను. ఈ కార్యక్రమం కనుక మార్చుండే నాయన, ఏ విధంగా ఆటంకం లేకుండా చేయండి, ఏ టెక్నిక్ ఇష్యూస్ లేకుండా చేయండి. మా ప్రభు సమస్త మీ దృష్టికి అంగీకారంగా జరిగించి మీ యొక్క నామాన్ని కనపరుచుకున్నామని మీరు చేసిన వీళ్ళని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ నీ దాసులను చాటు మరుగుపరిచి మీ సన్నిధిలో నుంచి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచి మమ్మల్ని మా ప్రభు మీ వాక్యాన్ని జీవింపచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆశ్చర్యకరుడా, నా ఆలోచనకర్తవు, నిత్యుడగు తండ్రివి, నా శాలేము రాజు అనే పాట పాడుతూ ప్రభుని స్తుతిస్తూ ప్రభు కనపరుచుదాం. అదొకటి కలిసి ఉన్న స్థలంలో పాడుకుంటూ ప్రభుని కనపరుద్దాం.
ఆశ్చర్యకరుడా నా ఆలోచనకర్తవు ఆశ్చర్యకరుడా నా ఆలోచనకర్తవు Chale muradu,
రైతులకు తండ్రివి షాలేము రాజు. ప్రభునందు ప్రియమైన వాళ్ళను ప్రభుని యేసుక్రీస్తునామములో మీ అందరికీ కూడా మరొకసారి శుభములు తెలియజేస్తున్నాను. ఈ రాత్రి సమయంలో దేవుని వాక్యాన్ని సమయంలో ధ్యానించుదాం. ప్రభు సన్నిధిలో మనం తగ్గించుకొని రెండో స్థలంలో మీ పరిశుద్ధ గ్రంథం బైబిల్ తెరిచి దైవ గ్రంథంలో వచ్చి దేవుని వాక్యాన్ని చదువుకొని కొద్ది సమయం దేవుని యొక్క సన్నిధిలో వాక్యం ఒకరు ఎదురు చూస్తూ ఆ ప్రభు పాదాల చెంది కట్టుదాం. ఎస్తేరు గ్రంథంలో 10వ అధ్యాయంలో ఒక మాట మనం చూసినట్లయితే మొదటి 3 వచనాలలో మనం గమనించినట్లయితే అక్కడ ఒక చక్కటి సందేశం రాయబడి ఉంది. దేవుని అంటే అక్కడ చూడండి దయచేసి 10వ అధ్యాయం మొదటి 3 వచనాలలో రాజైన అహష్వేరోషు రాజ్యమును సముద్ర ద్వీపంలోను పన్ను చెల్లింప నిర్ణయించాను. మొర్దెకై యొక్క బలమును గూర్చి అతడు సామర్థ్యము చేత చేసిన కార్యములన్నిటిని గూర్చి రాజు అతనిని ఘనపరిచిన సంగతిని గూర్చి మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు రాజ్య సమాచార గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా నుండి తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును యూదులలో గొప్పవాడునై తన దేశస్థులలో చాలా మందికి ఇష్టడుగా ఉండెను. ఇది సందేశం. ప్రియమైన తండ్రి, ప్రేమాసుమ ప్రభు మరొకసారి స్తుతిస్తున్నాను. ఈ చదవబడిన వాక్యమును మా వినికిడిలో ఆశీర్వదించండి. మా ప్రభు మాతో మాట్లాడండి. మమ్మల్ని బలపరచుము తండ్రి. మా జీవితాన్ని సత్యస్వరాన్ని కృపను గ్రహించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క ఎస్తేరు గ్రంథంలో ఈ యొక్క మొర్దెకై గురించి ఎస్తేరు గురించి చాలా గొప్ప క్యారెక్టర్స్ కనపడతాయి. ఇక్కడ నెగిటివ్ క్యారెక్టర్స్ కూడా కొంతమంది ఉన్నాయి ఇక్కడ. కానీ ఇక్కడ ఒక గొప్ప ఉన్నతమైనటువంటి వ్యక్తిని గురించి ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. అహష్వేరోషు యొక్క రాజ్య పాలనలో ఈ మొర్దెకై గురించి సాక్ష్యం గమనించిన చక్కగా రాయబడి ఉందో, మొర్దెకై యొక్క బలమును గూర్చి అతను సామర్థ్యము చేత చేసిన కార్యములన్నిటిని గూర్చి రాజు అతని ఘనపరిచిన సంగతిని గూర్చి మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు రాజ్య సమాచార గ్రంథమందు వ్రాయబడి ఉన్నది అని మనం చేసేవన్నీ కూడా మన యొక్క స్థితిగతులని అన్ని కూడా గ్రంథాల్లో రాయబడి ఉంటాయి. ఆయన చేసే కార్యాన్ని బట్టి, బలాన్ని గురించి, ఆయన చేసేటువంటి బలశౌర్యమును బట్టి ఆయన గురించి మాదీయుల యొక్క పారసీకుల యొక్క గ్రంథములో, రాజ్య సమాచార గ్రంథములో వ్రాయబడినట్టుగా మనకు బైబిల్ పరిచయం చేస్తుంది. 3వ వచనం చూస్తే ఇంకా గొప్ప సాక్ష్యం అతని గురించి వ్రాయబడి ఉంది. ఏమిటది? యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా నుండి తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును యూదులలో గొప్పవాడునై తన దేశస్థుల్లో చాలా మందికి ఇష్టడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అతడు మొదటిగా ప్రధానమంత్రి, అందరితో సమాధానంగా మాట్లాడుచున్నాడు, జనుల యొక్క క్షేమాన్ని విచారిస్తున్నాడు, యూదులలో గొప్పవాడయ్యాడు, చాలా మందికి ఇష్టడుగా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క మంచి సాయంత్రంలో దయచేసి ఉన్న స్థలంలో మనం ఒక్కొక్కరు మనం పరిశీలన చేసుకున్నట్లయితే ఈ మాటల్ని జాగ్రత్తగా గమనించండి. నీ జీవితానికి, నా జీవితానికి, మన ఒక్కొక్కరి జీవితానికి లేఖనాన్ని అన్వయించుకుందాం. నా స్థితి ఏంటి, నేను ఎలా ఉన్నాను, నన్ను గురించి ఏమంటుంది, నన్ను గురించి మరి సాక్ష్యం ఎలా ఉంది,
ఇతని గురించి మనం చూసినట్లయితే గమనించండి ప్రియమైన వాళ్ళరా, ఆయన గురించి బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే చూద్దాం. దైవ గ్రంథాన్ని చూసుకుందాం. 2వ అధ్యాయములో ప్రియమైన వాళ్ళ గమనించండి, 2వ అధ్యాయములో ఆ యొక్క 5, 6, 7 వచ్చిన ఆయన గురించి రాయబడి చదువుకుందాం ఆ మాటలని. షూషను కోటలో బెన్యామీనుడకు కీషునకు పుట్టిన కుమారుడు యాయీరు వంశస్థుడైన మొర్దెకై ఒక యూదుడు ఉండెను. బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజైన యెకొన్యాను పట్టుకొని పోయినప్పుడు అతడు యెకొన్యాతో కూడా యెరూషలేము నుండి చెరపట్టబడిన వారిలో ఒక్కడు. ఎందుకు గురించి బైబిల్ ఏమైనా పరిచయం చేస్తే మొట్టమొదటిగా అతడు చెరపట్టబడిన వారిలో ఒకడు. గమనించారా? ఈ అహష్వేరోషు యొక్క రాజ్యములో అతడు ఒక బానిస, ఒక స్లేవ్గా ఉన్నాడు అక్కడ. ఆయన గురించి బైబిల్ చెబుతూ పరిచయం చేస్తున్నట్టు పరిచయం అది. గమనించారా? అతడు చెరపట్టబడిన వారిలో ఒకడు. చెరపట్టబడిన వారంటే చాలా భయంకర కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. ఒక చెరపట్టడం వేరు, బందీగా దొరకడం చాలా కష్టం. పని మనిషికి ఒక కష్టం, కొంత టైం ఉండి పని చేసి వెళ్ళిపోతారు. కానీ ఈయన అలా కాదు, చెరపట్టబడిన వారిలో ఒక్కడు. ఆయన గురించి పరిచయం అది గుర్తు చేసుకుందాం. దాని గురించి చేర్చుకోవడానికి మనకి ఈ కొద్ది సమయంలో సరిపోదు. ఆయన గురించి పరిచయ వాక్యాలు ఈరోజు నేర్చుకుందాం. అతను ఏం చేశాడు? తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సాను ఎస్తేరు తల్లిదండ్రులైనదై ఉండగా అతడు ఆమెను పెంచుకున్నాడు. తన పినతండ్రి కుమార్తె, ఆమె అందమైన రూపమును సుందర ముఖమును కలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణం పొందిన తర్వాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించను. హల్లెలూయా. చూసారా? తన పినతండ్రి కుమార్తె చెల్లిని ఏం చేశాడు ఆయన? కుమార్తె బాధ్యతలు తీసుకుంటున్నాడు. ఒక రెస్పాన్సిబిలిటీ. తన పినతండ్రి కుమార్తెను, తన చెల్లిని ఆయన కుమార్తెలాగా స్వీకరిస్తున్నాడు. ఎంత గొప్ప బాధ్యత తీసుకుంటున్నాడు. ఒక ఆడబిడ్డను బాధ్యతగా పెంచడం అనేది ఎంత కష్టమో తెలుసా? మరి కన్నవాళ్ళని పెంచేవాళ్ళు లేరు తల్లులు ఈ రోజుల్లో. సరైన పద్ధతిలో, సరైన రీతిలో అసలు పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. కానీ ఈ యొక్క మొర్దెకై తన పినతండ్రి కుమార్తెను ఎస్తేరుని ఏం చేశాడంటే తన కుమార్తెగా ఆయన స్వీకరించి ఆమెను పెంచుకున్నట్లుగా రాయబడి ఉంది. దేవుని యొక్క ఆలోచనలు, తలంపులు చాలా గొప్పవి. ఈ ఎస్తేరు క్యారెక్టర్, మొర్దెకై క్యారెక్టర్, ఈ యొక్క అహష్వేరోషు యొక్క ఈ రాజ్యములో చాలా పెద్ద క్యారెక్టర్. నేను ఇప్పుడు మొర్దెకై గురించి మాత్రమే నేర్చుకుంటున్నాం. అతడు చెరపట్టబడిన ఒకడు తన పినతండ్రి కుమార్తెను తన కుమార్తెగా తను స్వీకరించాడు. స్వీకరించిన తర్వాత ప్రియమైన వాళ్ళరా, ఆయన ఎలా ఉన్నాడంటే అక్కడ దేవుని యొక్క ప్లాన్ ప్రకారంగా ఎస్తేరు ఆమె యొక్క గుణగణాలు బట్టి, ఆమె పరిశుద్ధుని బట్టి, ఆమె ముఖాన్ని బట్టి, సుందరమైన ముఖాన్ని బట్టి రాజు ఆమెను ఎన్నిక చేసుకుని దైవచిత్త ప్రకారంగా రాజ్య నగరంలోకి ఆమె కొనుగోబడది. అయితే ఇక మనం గమనించాల్సిన ఇంకో మాట మనం చూస్తే ఆ 2వ అధ్యాయములో ప్రియమైన వాళ్ళరా 19వ వచనం మనం చూస్తే మొర్దెకై రాజు గుమ్మములో కూర్చున్నాడు. ఎవరు కూర్చున్నాడు? ఆయన రాజు గుమ్మములో. గుమ్మలు ఎవరు కూర్చుంటారండి? ద్వారపాలకులు కూర్చుంటారా? మామూలు గుమ్మాలు వద్దరు కూర్చుంటారు బెగ్గర్స్, త్రినికిబడినవారు, దేవస్తున్న వారు. ద్వారపాలకులు ఉండొచ్చు. ఒకవేళ ఆడ కూర్చోడానికి అనుమతి ఎంత కష్టం తెలుసా? ఈయన చూసారా ఈయన ఎలా ఉన్నాడో? అంటే తను కుమార్తెగా పెంచుకున్నటువంటి యొక్క ఎస్తేరు జీవితంలో ఏమి జరుగుతున్నాయో సమాచారం తెలుసుకోవడానికై ఎంత కావల భద్రతగా. ఎందుకంటే ఆయన చెప్పాడు, నీ వంశమునైనను నీ తండ్రి కుటుంబమైనను నన్ను గురించి కూడా నువ్వెప్పుడు కూడా తెలియచేయడానికి వీలేదు ఖండితంగా ఆజ్ఞాపించాడు ఆయన. అందుకని ఆమె గురించి రాయబడింది. ప్రియమైన వాళ్ళరా 19వ వచనం చదవండి ఒకసారి. ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణ కాలమందున చేసినట్టుగానే ఇప్పుడును అతని మాటకు ఆమె లోబడుచు ఉండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఉన్నారా? మొర్దెకై ఎప్పుడు ఎలాగో పోషించాడో ఆ ఎస్తేరుని, ఇప్పుడు ఆమె రాజుకు, ఆమె మహారాణికి స్థితి కలిగింది ఆవిడికి. ఇప్పుడు కూడా ఆమె ఏం చూస్తుందంటే మొర్దెకై పోషణ కాలములో చేసినట్టుగానే ఇప్పుడు కూడా ఏం చేస్తుందట? అతని మాటకు ఆమె ఏమైందంట? లోపడుచుంది. ఇప్పుడు అలాంటి వాళ్ళు లేరు. ఇప్పుడు కాస్త కలిగి ఉందంటే పైకి వచ్చేస్తే కళ్ళు నెత్తికొస్తాయి. పెద్దవాళ్ళు అంటుంటారు కదా సామెత, కళ్ళు నెత్తుకొస్తాయంట. కొంత స్థితి మారితే చాలన్నమాట, మర్చిపోతారు. మర్చిపోవడానికి వీల్లేదు. దావీదు కూడా అలాగే చెప్పాడు దేవుడు. దావీదు, నిన్ను పాడి గొర్రెలు మేపుట మాన్పించి నా ప్రజల ఇశ్రాయేలు మేపుటకు నేను పిలిచి తిని గొర్రెల దొడ్డిలోంచి నేను పిలిచాను. జ్ఞాపకం చేస్తుంటాడు దేవుడు. మన స్థితిని మన జ్ఞాపకం చేసే దేవుడు ఆయన. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఎప్పుడు గుర్తుపెట్టుకున్నావా? కృతజ్ఞత కలిగి ఉన్నావా? నీ జీవితంలో దేవుని సన్నిధిలో కృతజ్ఞత భావం నీకుందా? అసలు నువ్వేంటి, నేనేంటి, మన బ్రతికేంటి, అసలు మనం ఎలాంటి వారు, మన స్థితి ఏంటి? నా జనన విధం ఎంత దౌర్భాగ్య పరిస్థితి. హెచ్కెల్ గంధం చెప్పిన 16 వచ్చే ప్రకారం చూడక్కర్లేదు. ఇప్పుడు అటువంటి దయనీయమైన దరిద్రపు స్థితి మనదే. చూడాశయంగా పుట్టిన బ్రతుకు మంది. ఆ స్థితిలో ప్రభు తీసుకొచ్చి లేవనెత్తి ఉన్నతమైన స్థితి తీసుకొచ్చి పెడితే దేవుణ్ణి మర్చిపోయి, నీ స్థితిని మర్చిపోయి, మన స్థితిని మర్చిపోయి దేవునికి దూరంగా దైవచిత్తానికి విరోధంగా ప్రవర్తిస్తూ జీవిస్తున్న ఓ ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ రాత్రికాల సమయంలో జాగ్రత్త గమనిద్దాం. మొర్దెకై యొక్క క్యారెక్టర్, ఆయన గుమ్మమ్మ దగ్గర కూర్చుని ఉన్నాడు. ఆయన ఇది 3వ క్యారెక్టర్. ఆయనలో ఎంత హ్యూమిలిటీ. బైబిల్కు వాక్యం ఏమని చెబుతుందంటే, దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృప ఇస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా He resists the pride and gives the grace into the humble. గమనించాడు ప్రియమైన వాళ్ళనా? ఒకవేళ ఎప్పుడైతే తెలియజేసి ఉండొచ్చు నా మొర్దెకై, మా పిల్లతల్లి కుమార్తె నేను కూర్చుగా స్వీకరించాను, ఆమెకు తండ్రి లాంటి వాడిని, తండ్రి నేను చెప్పిండొచ్చు. ఆయన ఎక్కడికో పరిచయం చేసుకోలేదు. ఆయన మనమైతే ఆలోచించుకోండి, ఓ ప్రశ్న వేసుకోండి. అతర్వాత ప్రియమైన వాళ్ళరా, ఆ గుమ్మములో కూర్చుని ఉన్నాడు కాబట్టి గమనించాడు ప్రియమైన వాళ్ళు. అక్కడ జరిగింది ఏంటంటే, ఆ దినములలో 20 వచ్చే భాగం 4వ లైన్లో, ఆ దినములలో మొర్దెకై రాజు గుమ్మములో కూర్చొని ఉండగా బిగ్తాను తెరసను ద్వారపాలకులు కోపగ్రస్తులై రాజైన అహష్వేరోషును చంపుటకు ఆలోచించుకుని ఉండిరి. ఆ సంగతి మొర్దెకై తెలియబడినందున అతడు దాన్ని రాణి ఎస్తేరుతో చెప్పాను. హల్లెలూయా. చూసారా బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. చూసారా ఏమేమో అనుకోలేదు ఆయన. రాజైన అహష్వేరోషు యొక్క ఎవరండి వీళ్ళు? భక్తులు, 2 షండులు, బిగ్తాను తెరస్సు అనే వ్యక్తులు ఏం చేశాడు? కోపగ్రస్తులే రాజును చంపడానికి ప్రయత్నం చేస్తే ఆ విషయాన్ని తెలుసుకున్నట్టుగా మొర్దెకై ఏం చేశాడంటే, రాణి ఎస్తేరుకు ఆ విషయం తెలియచేశాడు. గమనించాడు మాట ఏం చెప్తున్నాడంటే, తెలియచేసిన తర్వాత ఆ 20వ వచనంలో ఏం రాయబడి ఉంది? ఎస్తేరు మొర్దెకై యొక్క పేరిట రాజునకు దానిని తెలియచేశాను. మొర్దెకై పేరిట. చూడు ఎంత కృతజ్ఞత కలిగి ఉంది ఆయన. క్రెడిట్ తను తీసుకోలే. ఓ రాజా, ఇదిగో నీ పేరు ఎలా ఉన్నారు, ఇలాగ నేను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు అని తను క్రెడిట్ తీసుకోలేదు. నేనే ఈ కనుక్కున్న, జాగ్రత్త గమనించు, విచారించు అని చెప్పలేదు. మొర్దెకై పేరిట. మనకుందా? ఉందా నీ జీవితంలో అది? ఊరోళ్ళ క్రెడిట్ నువ్వు కొట్టేస్తావు, లేకపోతే ఇతరుల క్రెడిట్ నువ్వు కొట్టావు తప్ప నువ్వు దొంగలించే ప్రయత్నం చేస్తావా? ఇస్తే అలా చేయలేదు. మొర్దెకై పేరిట రాజుకు సమాచారం తెలియజేస్తుంది. రాజు విచారించి ఏం జరిగిందో తెలుసా? వారు కాగా అది నిజమాయను, అందుచేత వారిద్దరు చెట్టుకు ప్రీతింపబడిరి. ఇది రాజు సమాచార గ్రంథమందు, అది మన ఇందాక 10వ చదువుకుంది.
రాజ్య సమాచార గ్రంథమందు మొర్దెకైను గురించి, అతని కీర్తిని గురించి, అతని బలాన్ని గురించి, అతని పరిశుద్ధిని గురించి, అతనికి పరిపాలన గురించి, అతని శౌర్యం గురించి, బలమును గురించి వ్రాయబడి ఉంది. అలా రాసిన విషయం మొర్దెకై కూడా తెలియదు. మొర్దెకై కూడా తెలియదు. అలాగ రాయబడి ఉంది. ప్రియమైన వాళ్ళరా గమనించండి. 4వ అధ్యాయంలో మనం గమనించి చూసినట్లయితే అతడు యూదుడు కనుక ఎంత లేమి ఉన్నా, ఎంత దినదీత ఉన్నా, ఎంత దీనస్థితి ఉన్నా యూదుడు ఎవరికి కూడా లోపడి ఎవరికి తల వంచడు. అది అతిశయం కాదు. అది ఒక భక్తిపరుడు, నిజంగా ప్రియమైన వారు ఒక యథార్థపరుడు, యూదా వంశం నాశించాలని తలపు కనుక వ్యక్తిని ప్రియమైన వాళ్ళ లెక్క చేసేవాడు కాదు. కాబట్టి మరి చాలా మంది అడిగారు, ఏమయ్యా నువ్వు ఆ హామోన్ వచ్చేప్పుడు అతను లేచి లోపడవే, అతను వంగి నమస్కారం చేయవే అని అడుగుతూ వస్తే ఆయన ఎప్పుడు ఆన్సర్ చెప్పలేదు. కానీ ఒకరోజు ఏం చెప్పాడు తెలుసా? ఏలైనగా నేను యూదులను కనుక ఆ పని చేయజాలను. ఏమిటి? నేను యూదుడన్న కనుక ఆ పని నేను నిర్మోహమాడికి చెప్పి. నిజంగా దేవుడిని పెట్టి ఎట్లా ఉంటాడు అనమాట. అట్లాగని మనం అట్లా ఉంటాను. మనము నేను యూదుడు కనుక నేను విశ్వాసంగా నేను ఎవరికి నమస్కారం పెట్టి నాకు పెట్టాను అనకూడదు. అది వేరు, ఆ సంఘటన వేరు, ఆ పద్ధతి వేరు. కొంతమంది పెట్టించుకోవడానికే చూస్తారు. కాస్త బిళ్ళ కొంత కలిగి ఉంటే, కొంత స్టాండ్ వచ్చేస్తే ఏమో చాలా పెద్ద గొప్ప వాళ్ళకి మీరందరూ నాకే నమస్కారం చేయాలన్నట్టు బిళ్ళ పిచ్చి వస్తుంటారు ఈ రోజుల్లో. కాదు. వింటున్నారా దేవుని వాక్యాన్ని? అందరూ ఉన్న స్థలాల్లో జాగ్రత్తగా వినండి. ప్రేమ వలన జాగ్రత్తగా ఈ మాటల్ని ఆలకించాలి. కనుక ఆయన గురించి గొప్ప, ఆయన ఉన్నటువంటి ఆ గొప్ప క్యారెక్టర్ అది. ఆ తరువాత ప్రియమైన వలన మరి ఈ హామాను కోపం వచ్చి మొర్దెకై పైన ఎలాగైనా మొర్దెకైని చంపించడమే కాదు, కానీ ఆయనకు వంశాన్ని కూడా చంపించాలని ప్లాన్ చేసి రాజుతో సంభాషణ చేసి, అయ్యా మీ చట్టాన్ని గౌరవించిన ఒక జాతి ఉంది, వాళ్ళు ఉండమని నీకు అది క్షేమం కాదు, కాబట్టి అది మనం అంతమందిస్తే బాగుంటుందా అని చెప్పేసి రాజు కూడా ఒక అలాగే చేయని ఇస్తాను చేయవయ్యా అని ఆయనకు ఒక అధికారాన్ని ఇచ్చేసాడు. విషయం మొర్దెకైకి తెలిసింది. 4వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే జరిగినంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చించుకొని గోనె బట్టలు వేసుకొని బూడిద పోసుకొని పట్టణం మధ్యకు వెళ్ళి మహాశోకముతో రోదనము చేసి రాజు గుమ్మం ఎదుటకు వచ్చెను. గోనె కట్టుకుని వాడు రాజు గుమ్మమున ప్రవేశింపకూడదన్న ఆజ్ఞ కలదు. అంటే ఆ ఆజ్ఞ బయలుదేరిన దాన్ని తిరస్కారం చేస్తే ఎవడు కూడా బతకడానికి వీలు. అది తెలుసు మొర్దెకైకి. తెలిసిన ఎక్కడికి వెళ్ళాడైనా రాజు గుమ్మం. ఎందుకంటే మహారాణి చూస్తుందేమో, తనకు నాకు బాధని తెలియచేయాలని తన ప్రజల కొరకై తనకున్న తపన. ఎంతమంది ఉంది నీకు తపన? వింటున్నా నా దేవుని బిడ్డ? ఉందా నీకు ఆ మంట? నీ జాతిని బట్టి, నీ వాడిని బట్టి, నీ కుటుంబాన్ని బట్టి, నీ వంశాన్ని బట్టి, నీ సహోదరుని బట్టి, నీ తల్లిని బట్టి, అన్నములను బట్టి, నీ అక్కచెల్లను బట్టి, నీ కలిగిన వారిని రక్త సంబంధికులను బట్టి, ప్రేమల వలన నీ జనాంగాన్ని బట్టి మంట ఉందా? మొర్దెకైలో ఎంత మంట ఉందో చూసారా? అది తెలియ బట్టలు చించుకున్నాడు. ఏం చేశాడు ఆయన? బట్టలు చించేసుకున్నాడు. పిచ్చివాళ్ళకు మారిపోయాడు. గోనె పట్ట వేసుకున్నాడు. బూడిద పోసుకున్నాడు. ఏమండి? బూడిద పోసుకొని ఏం చేశాడు ఆయన? రాజు గుమ్మమున, అసలు రాజు గుమ్మం వెళ్ళకూడదు. అసలు గోనె పట్టు కట్టుకున్నవాడు. ఆజ్ఞ ఉంది. ఆజ్ఞ అతిక్రమిస్తే పాపం కదా. రాజు ఆజ్ఞ అస్సలు మరి వెనకుంటానికి వీల్లేదు. రాజు ఆజ్ఞను తిరస్కారం చేసేట్టుగా ఉంటున్నాడు ఆయన. అంటే తన సమస్య తెలియచేయాలి. ఏ విధంగా కానీ అంటే ఇక్కడ మనకు కనిపించేది ఏంటి? మొర్దెకైలో తన ప్రజల పట్ల బాధ్యత. ఆమేన్. ప్రజల పట్ల తనకున్నటువంటి ఆ మంట, ఆ వేదన, ఆ యొక్క ఆ పరిస్థితి, ఏ విధముగా నా ప్రజల్ని కాపాడుకోవాలి ఉందా నీకు? ఎవడంటపోతే నాకేంటి, ఒకరితో నాకేం పని,
నేను ఓకే కొన్నాను అనుకుంటున్నావు. కాదు కాదు, నువ్వు ఓకే, అసలు నువ్వు లేవు సక్రంగా అంటున్నావా? ప్రియమైన వాళ్ళారా జాగ్రత్త గమనించండి. ప్రియమైన వాళ్ళారా, మొర్దెకైలో ఉన్నటువంటి ఈ యొక్క 5వ లక్షణం అది తన ప్రజల యొక్క క్షేమం కోసం కన్నీరు కార్చి ఆయన గుమ్మములో కూర్చుని ఉన్నాడు. ఎలాగైనా సందేశాన్ని రాజు చెవిన వేయాలి, రాణి ఎస్తేరు చెవిన వేయాలి అని యొక్క బర్డన్ కనిపిస్తుంది అక్కడ ఆయనలో. హల్లెలూయా. ఆ 4వ అధ్యాయం అంతటా కూడా రాణి ఎస్తేరు చూసింది, బట్టలు పంపించింది, ఎందుకు అలా ఉన్నామని చెప్పి అడుగుతుంది. ఆయన దాన్ని తీసుకోనకుండా సమాచారం చెప్పి పంపించాడు. ఎస్తేరేమో చెప్తూ ఉంది, అయ్యా నాకు పిలుపు రాలేదు రాజు వద్దకు వెళ్ళటానికి, కాబట్టి దయచేసి మరి అని మళ్ళీ వర్తమానం పంపించేప్పుడు ఆయన అన్నాడు, నువ్వు ఒకటి తప్పించుకుంటా అనుకున్నావా రాజనగరంత మాత్రమునా? ఒకవేళ నువ్వు ఈ స్థితి దీని కొరకే నీవు ఈ యొక్క రాజ్యానికి వచ్చావేమో, ఈ అహేశ్వర వంశ యొక్క రాజ్య పరిపాలనలో ఈ 100 దేశాలండి 127 సంస్థానములలో ఉన్నటువంటి మంటని క్రైస్తవుడా, నువ్వు విశ్వాసి చెప్పుకోవడానికి సిగ్గుచాడు. నువ్వు అర్హత నీకు లేదు. బాధ్యత ఉందా? నశించిపోతూ ఆత్మల పట్ల. అందుకని యోధా భక్తుడు అన్నాడు, అగ్నిలో నుంచి లాగినట్లు కొందరిని లాగి రక్షించండి. హల్లెలూయా. యోధా పత్రికలో రాయబడ్డ 22వ వచ్చిన భాగం మనం చూసినట్లయితే ఏమంటాడు అక్కడ? అగ్నిలో నుంచి లాగినట్టు కొందరిని రక్షించండి. శరీర సంబంధమైనటువంటి వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము ఒప్పుకొనగా దాన్ని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. చూసారా? అగ్నిలో నుంచి లాగినట్లు కొందరిని లాగి రక్షించండి. అగ్నిలోంచి లాగినట్లు లాగి రక్షించండి. బాధ్యతగా ఉన్నారు. బాధ్యతలకు ఆయనలో మంట ఉంది. చాలా గొప్ప వాళ్ళంతా అలాగే కట్టుకున్నారు, అలాగే వాళ్ళు అలాగే చేశారు. వాళ్ళు ఎగ్జాంపుల్ చూపెడతాను మీకు. వాక్యంలో మనం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యంలో నుంచి యెహోషువ గ్రంథంలో హాయి పట్టణానికి వెళ్ళాలన్నప్పుడు వారు దేవుని వద్ద విచారణ చేయకుండా తమ సొంత బలం కూడా ఆధారపడి వెళ్ళారు. శత్రులు తరిమి చంపేశారు కొందరు. విషయం తెలిసిన తర్వాత ఆ 7వ అధ్యాయం 6వ వచ్చిన భాగంలో యెహోషువ ఏం చేసిన వర్తమానం వినగానే అంత గొప్ప నాయకుడు ఏం చేయాలో తెలుసా? తన బట్టలు చించుకొని. ఉందా? బడనుందా? ఎంత గొప్ప వ్యక్తి! ఒక లీడర్ ప్రియమైన వాళ్ళని గమనించారా? తన బట్టలు చించుకొని తాను ఇశ్రాయేలు పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసం ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొని అయ్యో ప్రభువా మమ్మల్ని కనికరించమని కేకలేస్తూ ప్రార్థిస్తున్నారు వాళ్ళు. చూసారా? ఒక లీడర్, ఒక నాయకుడు ఎంతగా తగ్గించుకొని దేవుని పాదన పడ్డాడు. ఉందా నీకు ఆ భారము, బాధ్యత? ఈ లోకంలో నశించుకోవచ్చు ఆత్మ పట్ల మంట ఉందా? ఓ క్రైస్తవుడా, క్రైస్తవురాలా, ఓ నిజమైన విశ్వాసిని పేరుడిగా ఎదుగుచున్నా నీవు? యథార్థమైన మంట ఉందా? మంట లేకపోతే ఈ రోజున మార్చుకొని బుద్ధిని, నీ ప్రవర్తనని, బ్రతుకుని నా ప్రియమైన వాళ్ళారా ఉందా? దావీదు మహారాజు సైతము ఏం చేశాడు తెలుసా అండి? ఆయనకు కూడా ఓ వర్తమానం విన్న తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఏమిటా వర్తమానం అంటే, ప్రియమైన వాళ్ళారా, సౌలు చనిపోయిన విషయాన్ని ఎరిగిన తర్వాత 2వ సమూయేలు మొదటి అధ్యాయంలో 11వ వచ్చిన భాగంలో మనం చూసినట్టు అక్కడ ఒక లేఖన కనబడుతుంది. మనం చదవడం వాక్యాన్ని దావీదు ఆ వార్త విని, ఏ వార్తపై వార్త మనం చదువుకున్నాం.
నా ప్రాణం ఇంకా నాలో ఉన్నది కానీ తలగ్రిపు చేత నేను బహు బాధపడుచున్నాను. నీవు నా దగ్గర నిలబడి నన్ను చంపమని సెలవీయగా ఇలాగ పడిన తర్వాత అతను బ్రతుకడని నేను నిశ్చయించుకుని అతని దగ్గర నిలిచి అతను చంపి తిని తర్వాత అతని తల మీద ఉన్న కిరీటంను హస్తకంఠం. గమనించండి, సౌలు యొక్క మరణ వార్త విన్న తర్వాత దైవజనుడికి దావీదు మహారాజు, గమనించారా, రాజుగా చేపడ్డాడు. ఈయన ఎంత గొప్ప ఆధిపత్యం కలిగి ఉన్నాడైనా, ఎంత గొప్ప మహారాజుగా ఉన్నాడైనా. సౌలు మరణ వార్తను విని ఏం చేశాడో తెలుసా? ఆయన ఏమిటి? తన వస్త్రాలను చించుకున్నాడు. పరిశుద్ధుడు, దేవుని చేత అభిషేకం పొందినవాడు. అయితే కొన్ని కారణాలను బట్టి, దేవునికి దూరంగా వెళ్ళడం బట్టి అతని గురించి రాయబడింది దినవృత్తాంతం, అతనికి యెహోవా అతనికి మరణ శిక్ష విధించిన రాయబడింది ఆయన చేసిన కొన్ని పొరపాట్లను బట్టి. ఏదేమైనా కూడా కానీ సౌలు యొక్క మరణ వార్త వినగానే దైవజనుడికి దావీదు చేసే పని తన వస్త్రాలను చించుకొని, నువ్వేం చేస్తావు? ఇతర వస్త్రాలు చించేస్తా కావాలంటే, వాళ్ళ వస్త్రాలు చింపేస్తావు. అక్కడ వాళ్ళ నెత్తిలో కొలువులు ఏమిటి వేసేస్తావు. వాళ్ళ పైన లేనిపోయి మోపతో బాగా ఇదే సందని, ఇదే చాలనుకొని అదే పని కట్టుకొని తిరుగుతుంటావేమో. పడిపోయిన వాడు గొప్ప రాజు, ద ఫస్ట్ కింగ్ ఆఫ్ ఇస్రాయల్స్. నా ప్రియమైన వాళ్ళ దావీదు భక్తుడు వస్త్రాన్ని చించుకొని, ఏం జరిగిందంటే అక్కడ వస్త్రం చించుకొని వారందరూ కూడా ఏం చేశారంట? అలాగున చేశారు. కనుక ఈ మాట ఎందుకు తెలియజేస్తున్నాయంటే, మొదటికే చేసిన పని. ఇంకొక మాట గుర్తు, ప్రియమైన వాళ్ళ నినివే పట్టణానికి దేవుడు ఒక వర్తమానం పంపించాడు. వెళ్ళి చెప్పు, వారు చేస్తున్నట్టు ఘోరమైన పాపం నా దృష్టికి చెంతో మరి కష్టంగా కనిపిస్తుంది, కనుక వెళ్ళి చెప్పమని యోనాకు పంపించినప్పుడు యోనా ఏం చేశాడు తెలుసా? ప్రియమైన వాళ్ళ ఆ పట్టణంలో ఏం చేశాడు? 3వ అధ్యాయం 5-6 వచ్చే చదవండి. ఒక దిన ప్రయాణం అంతా తిరిగి నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినాన్ని చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకోలేదు. ఆ సంగతి నినివే రాజు కూడా తెలిసింది. ప్రజలు కట్టుకున్నారు. ఆ విషయం రాజుకు తెలియబడింది. రాజు సైతం కూడా ఏమయ్యాడంట? తన సింహాసనం మీద నుండి, నువ్వు ఇంకా పైకి కూర్చుంటావు అనుకుంటా, కుర్చీ నాకు దొరకలేదే, క్రెడిట్ నాకు లేదే, సంఘంలో నాకు ప్రత్యేకమైన స్థితి లేదే, నాకు పెద్ద కుర్చీ వేయలేదే, నాకు మరి ట్రెజరీ పోస్ట్ ఇవ్వలేదే, సెక్రటరీ పోస్ట్ ఇవ్వలేదే, ప్రెసిడెంట్ పోస్ట్ ఇవ్వలేదే, వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇవ్వలేదే, నన్ను గణపరచలేదే, నన్ను సంఘ పెద్దగా గుర్తించడం లేదే, నేను చేసి విన్ని కదా అని అనుకుంటున్నావేమో. అందువలే నీకు ఆజ్ఞాపించినవన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకులమైన దాసులు అనండి ప్రియులరా. మొదటికి బిల్డప్ ఇచ్చాడా? నేను చెప్పిన సంగతి రాసుకోమ్మా, దీంట్లో రాయిపెట్టి చెప్పు, రాసుకొని చెప్పమని చెప్పాడా? రోజు యొక్క ఆ యొక్క మరి ద్వారపాలకు చెప్పడం ప్రయత్నం చేస్తే ఆ విషయం తెలియని తర్వాత బిల్డప్ ఏం చేయలేదు తెలుసు. ఆయన మౌనగీపు ఊరికైపోయాడు అంతే. రాణమ్మ రాయించింది. ఓ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి, జాగ్రత్తగా ఆలోచించండి. ఆ రాజు సింహాసనము దిగి, క్రైస్తవుడు కాదు, యూదుడు కాదు, సృష్టికర్త దేవుడు తెలుసుకున్నవాడు కాదు, నాశనానికి గురి అయినటువంటి నాశనం కాబోతున్న పట్టణానికి రాజు ఆయన. ఆ పట్టణం నాశనం కావకూడదు అన్నది దేవుని ఉద్దేశం. కాబట్టి వర్తమానం దైవంతో తెలిస్తే వెనుకబడతో తను తాను తగ్గించుకొని సింహాసనాన్ని విడిచిపెట్టి తన రాజవస్త్రాల్ని తీసివేసి గోనె పట్ట కట్టుకొని, ఓ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ మాటలు ఎందుకు తెలియజేస్తున్నానంటే, ఈ రాత్రి స్వించున్న నీ జీవితంలో ఎంత మాత్రం నీకు నశించిపోచున్న వారి పట్ల బాధ్యత ఉంది. నా ప్రియమైన దేవుని ప్రజలారా, ఎంత నీలో మంట ఉంది.
యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడే నీ బ్రతుకులో లేదా మంట లేని క్రైస్తవుడు ఇంకా ఎంతకాలం బ్రతుకుతూ అవసరం? నువ్వు నీ జీవితాన్ని మార్చుకోవా? మార్పు చెందవా? మారవా? మారు మనసైన ఫలాలు ఫలించవా? ఇలాగే కొనసాగుతావా? అందుకే నువ్వు ఎవడో అక్కడే ఉన్నావు. నువ్వు ఎక్కడున్నావు అక్కడే ఉన్నావు. అసలు నీ స్థితి అంతే. ఇక నువ్వు అక్కడే ఉంటావు. ప్రియమైన వాళ్ళ విధంగా మొర్దెకై తన జీవితంలో తన ప్రజలకు కలిగిన కష్టాన్ని చూచి దుఃఖిస్తూ వేదనకు గురైన వాడై ప్రభు పాదముల చెత్త ఆమెనక్కడ తను తగ్గించుకో రాజు గుమ్మము ఎదుట గోనె పట్టు పట్టుకుని కూర్చున్నాడు. ఎస్తేరు విషయాన్ని తెలియచూశాడు. ఏమైనా వాళ్ళ విషయం అంతా తెలియబడింది. ఎస్తేరుకు వర్తమానం పంపించాడు. ఆమె గొప్ప త్యాగి, ఆమె గొప్ప ప్రార్థన పరురాలు. తన పరివారంతో కలిసి ఉపవాసం ఉండి ప్రభుత్వం కనిపెట్టింది. ఆజ్ఞ ఉన్నా వెళ్ళకూడదని రాజు వద్దకు నిలబడింది. చేసే మంచి పని అయితే దయ పుట్టిస్తాడు దేవుడు. హల్లెలూయా. దయ పుట్టిస్తాడు. రాజ నగరుకు నిలబడితే ఎస్తేరు చూసిన రాజుకు దయ పుట్టినట్టుగా రాయబడింది 5వ అధ్యాయంలో. రాణి అయిన ఎస్తేరు ఆవరణములో చూడగా ఆమె అతనికి ఏం పుట్టింది? దయ పుట్టింది. నీ మీద పుడుతుందా దయ? అసలు నేను చూస్తే నీ ముఖం చూస్తే దయ పుడుతుందా? దయ పుట్టేట మూతేనా నీది? ఒకసారి అద్దంలో చూసుకో నాయన. అమ్మా అద్దంలో చూసుకో ఒకసారి. నాయన నీ ముఖం అద్దంలో ఒకసారి చూసుకో. నిన్ను చూడగా దయ పుట్టించే రీతిగా ఆ ప్రేమ, ఆ పరిశుద్ధత, ఆ తగ్గింపు, ఆ విధేయత, ఆ నమ్రత ఉందా? ఎస్తేరు కూడా నీలాంటి స్త్రీనే. నువ్వు కూడా ఎస్తేరు లాంటి స్త్రీవే. కానీ ఎస్తేరు క్యారెక్టర్ వేరు, నీ క్యారెక్టర్ వేరు. విరుచులు నా ప్రేమ దేవుని బిడ్డలారా, నిన్ను చూడగా దయ పుట్టు రీతిగా ఉండాలి నీ జీవితం. దయ పుట్టింది. రాజు శాస్త్రానికి విరోధంకి వెళ్ళి నిలబడింది. ఆయన దయ పుట్టింది కాబట్టి వెంట ఏం చేసేటట్టు ఆయన బంగారపు దండను వేస్తే అతడు చాపక దగ్గరికి వచ్చి దండము యొక్క కొన ముట్టింది. పిడిగా పుట్టింది. దండం చాపితే రాజు పట్టుకున్నట్టుగా ఆ పై భాగం ముట్టుకోలే ఆవిడ. అక్కడ కూడా దీనత్వమే. కొన ముట్టింది. కింద భాగము క్షమలించి తనతో తగ్గించుకోవటం. ఎంత దీనురాలో చూశారు. కొన ముట్టిందంట. ఎవరు ఆవిడ అక్కడ? కొన. మొన కాదు, కొన. ఆ కొన దగ్గరకు వచ్చి ఆ దాన్ని ముట్టి ఆ కొనలో ఆ చిట్ట చివరి భాగం ముట్టి తన సంగతి చెప్పింది. ప్రియమైన వాళ్ళ ఒక మంచి డిన్నర్ అరేంజ్ చేసింది రాజు. అయ్యా మీరు రెండయ్యా. ఎంత చక్కటి జ్ఞానవంతులు చూసారా. వస్తూ మీతో పాటు హామాను తీసుకోరండి. జ్ఞానవంతురాలు. హల్లెలూయా. జ్ఞానవంతురాలు. మనకు కూడా ఉంటుంది జ్ఞానము. చూసారా? నీ జ్ఞానం ఎలాంటి ఒకసారి ఆలోచించే ఎప్పుడైనా నీ జ్ఞానము దైవచిత్త ప్రకారంగా కొనసాగిస్తుందా లేదా? ఆయన చాలా పిలిపించాడు. హామానుకి చెప్పిచ్చాడు. చాలా హుషారుగా, చాలా గొప్పగా విందుకు పోవాలని వస్తుంటే తిరిగి ఆ గొప్పలో కూర్చున్నటువంటి ఆ మొదటిగా లేచి నిలబడలేదు. నమస్కారం చేయడం కోపం వచ్చేసి ఏం చేశాడంటే హామాను మొర్దెకైని చంపడానికి ఊరికొయ్యి సిద్ధం చేశాడు. పిచ్చాడు. చాలామంది చంపడానికి ప్రయత్నం చేసే ఆలోచనలు ఉంటాయి. ఇంకా కొంతమందికి ఎప్పుడు చావలేదని కాసుకునే ఆలోచనలు ఉంటాయి. ఇలా చస్తే బాగుండు కదా, మాకంతా విడుదల దొరుకుతున్న వాళ్ళుగా ఉంటారు కొంతమంది. నువ్వు కూడా చచ్చిపోతావు కదా, ఆ విషయం తెలియదా నీకు? నువ్వు చూస్తావు, నేను చూస్తా, విషయం అందరూ చచ్చిపోతారు. ఏదో ఒకటి అందరూ కూడా చచ్చిపోతావు. నో డౌట్. బతికేవాడు ఎవడు లేడు. అందరూ పోవాల్సిన వారమే. కొద్ది కాలం ఈలోకి వచ్చాం. మంచి చేద్దాం, మంచి కార్యం తెలియజేద్దాం, ప్రభువును తెలియజేద్దాం, నరసింహ ఆత్మలు సంపాదిద్దాం, దేవుడికి అప్పగిద్దాం. సిగ్గుపడలేని పనివాడిగా సిగ్గుపడని అక్క పనివాడిగా దేవుడికి నిలబడదాం. జీతం అందరూ పుచ్చుకుందాం. హల్లెలూయా. అంతేకాని
పగలు, ద్వేషములు, కుళ్ళు, కుతంత్రములు, ఇవన్నీ దేనికండి? ఓ క్రైస్తవ సమాజమా, వింటున్నారా? నీ వ్యక్తి జీవితంలో పరిశీలించుకున్నావా? నీ బుద్ధి మార్చుకోనానా ఎప్పుడైనా? తల్లి, నీ బుద్ధి మార్చుకో ఇప్పుడైనా. ఎంతకాలము నువ్వు వాతావరణ మనస్సాక్షి కలిగి ఉంటావు బిడ్డ? ఎంతకాలము దేవుని దీవెన పోగొట్టుకుంటున్నావు? ఎప్పుడైనా కౌంట్ చేసుకున్నావు అసలు? నీ జీవితంలో నీకు ఏమేమి కోల్పోయావో, ఏది కోల్పోయావో, నీ స్థితి ఎలా ఉందో ఎప్పుడైనా ఆలోచించావా? నా ప్రియమైన వాళ్ళ, మొర్దెకైని చంపడానికి ప్లాన్ చేసి ఉరికి సిద్ధం చేసి రాజు వద్ద పర్మిషన్ తీసుకోవడానికి ఆ ఐదార్జమంతో కనిపిస్తుంది. ఎప్పుడైతే ఉరికి సిద్ధం చేయించాడో ఆ రాత్రిన రాజుకు నిద్ర పట్టనివ్వలేదు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారు ఈ మాటల్ని? నువ్వు చేయాలనుకున్న చెడు తలంపు నీళ్ళు ఎప్పుడు పుట్టిందప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఇస్రాయేలు కాపాడువాడు నిద్రపోడు. ఈయన నిద్రన్న పోయినాడు. ఆయన నిద్ర పట్టలేదంట. నా దేవుడు అసలు నిద్రపోడు. ఎప్పుడు ఇస్రాయేలు కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. నీకు ఆ చెడు తలంపు పుట్టిన మరుక్షణమే ఆయన యాక్షన్కి వచ్చేస్తాడనమాట, తన బిడ్డలను కాపాడడం కోసం. ఆమేన్. మర్చిపోదా విషయం. మానుకోని చెడు ఆలోచనని, చెడు తలంపుల్ని, నీ మాటల్ని, నీ నిందారోపల్ని, ఇవన్నీ మాను బిడ్డ. నిన్ను చూస్తానే రెండు చేతులతో దండం పెట్టేట్లుగా ఉండాలి నువ్వు. పరిశుద్ధమైన దండం. నిన్ను చూడగానే దేవుని బిడ్డలారా, నా ప్రియమైన సహోదరుడు, ఆ సహోదరుడు నిన్ను చూడగానే రెండు చేతులు ఎత్తి వందనాలమ్మా, వందనాలయ్యా అని చెప్పాలా? దేనికండి? దేనికి అతిశయించాలి మనము? ఏముందని అతిశయించాలి? నీవు నేను మనము నాసికా రంధ్రములో జీవము కలిగిన బ్రతుకుని విషయాన్ని మర్చిపోయావు నీవు. యెషయా చెప్తున్నాడు కదా, మాతో 2వ అధ్యాయం చివరిలో, నాసికా రంధ్రములో ప్రాణము కలిగి ఉన్న నరుణ్ణి ఏ విషయంలో నీవు వారిని లక్ష్య పెట్టుదు. అంతలో కనిపించి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది అంటాడు. ఏ పాడిదని? దేనికండి ఇవన్నీ కూడా మనకు? మంచి సాక్ష్యం కలిగిపోవడం, ఈ లోకాన్ని విడిచిపెట్టడం. మంచి వ్యక్తి, మంచి వ్యక్తి, మంచి బిడ్డ, ఎంత మంచిది కదా. మంచి సాక్ష్యం కలిగి ఉన్నాం. వించున్న నా ప్రియమైన వల్ల ఈ రాత్రికాల సమయంలో సాక్షి వించున్న నా ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఒకప్పుడు ఎలా ఉంటుంది? నీ ఆత్మీయ స్థితి ఏంటి? నువ్వెంత గొప్పగా ఆ ప్రభువుని ఆరాధించడానికి ఆశ కలిగి ఉంటుంది. ఈరోజు నీ స్థితి అలా ఉందా? లేదు కదా. ఏమైంది నీకు? పరిశీలించుకున్నావు ఎప్పుడైనా? ఎందుకు ఇలా ఉన్నానని ఎప్పుడైనా ఆలోచించుకున్నావా? ఏమిటి నా ఇక పరిస్థితి అని ఎప్పుడైనా ఒక్కసారి ఒక గడియను ఆలోచించావా? రాత్రిన రాజుకు నిద్ర పట్టలేదు. నిద్ర పట్టకపోయినందున రాజ్య సమాచార గ్రంథమును తెమ్మని చెప్పి రాజు ఆజ్ఞించాడు. ఆ యొక్క అధికారులు చదివి వినిపిస్తుంటే ఏం రాయబడింది? అను రాజు యొక్క ఇద్దరు షండులు రాజు చంపడం ప్రయత్నించిన సంగతి మొర్దెకై తెలిపి రాయబడి ఉండెను. మొర్దెకై తెలిపినట్లు అందులో రాయబడి ఉన్నది. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడంటే రాజుకు నిద్ర పెట్టివ్వకుండా, ఇదిగో నాయన సమయం వచ్చింది, ఇదిగో యూదుల శత్రువు అయినటువంటి దేవుని బిడ్డలకు శత్రువు, ఆత్మలో ఉన్న వారికి విరోధంగా ఉన్న శత్రువులు ఇదిగో ఈ పన్నాంగం పడుతున్నారు కాబట్టి నిద్రపోనివ్వకుండా లేపి ఒకసారి చదువునన్నా. దేవుడు జీవిపి చదువుతాడు ఏమైనా? చదవడు. నిద్ర పట్టేసరికి ఇంకా నిద్ర పట్టకపోతే కొంతమంది ఏం చేస్తారు? ఇప్పుడు నిద్ర పట్టకపోతే కొంతమంది ఏం చేస్తారు? మొబైల్ ఉన్నాయి కాబట్టి ఇంకా ఏంటో చూసుకుంటుంటారు. కానీ రాజుకు అప్పుడు నిద్ర పట్టలేదు కాబట్టి సమాచారం తెలుసుకుందామనే రాజ్య గ్రంథాన్ని తీసుకొని వచ్చి చదివి వినిపించమంటే మొర్దెకై పేరుతో రాయిపోయినట్టుగా సంగతి తెలిసినప్పుడు ఈ విషయమై మొర్దెకైకి ఏమైనా బహుమానం ఇచ్చామా? హల్లెలూయా. వండర్ఫుల్ బిడ్డ, నువ్వు చేసే పని మర్చిపోడు దేవుడు. ఒకవేళ అది ఆలస్యమైనా తప్పక వస్తుంది. కనిపెట్టుకోండి దాని కొరకు. మొర్దెకై ఏదో బహుమానం పొందాలని చేయలేదు, కానీ రాజు ప్రాణాన్ని కాపాడడానికి కొరకు వర్తమానం అందించాడు. కానీ దేవుడు ఊరుకుంటాడా?
నువ్వు చేసింది మర్చిపోతాడు అనుకున్నావా? లేదే, ఎప్పుడు మర్చిపోడు. నిద్ర పట్టనివాడు దేవుడు. హలో దేవుని బిడ్డలారా, ఆలోచించిన విషయాన్ని. ఏదైనా బహుమానం ఇవ్వబడిందా? నా ప్రాణాన్ని కాపాడిన మహానుభావుడు కదా ఆయన చెప్పకపోతే ఇద్దరు చంపేసేవారు కదా. ఎంత గొప్ప ధన్యత. 120 సంవత్సరాలకు అధికారి అయినా రాజు అయినా కూడా ఆ వ్యక్తులు చచ్చిపోతే 120 సంవత్సరాలుగా ఆ రాజ్యాధికారి నాలో పోయి ఉంటుందే. నా ప్రాణదాత అయినా నా ప్రాణాన్ని కాపాడిన మనిషికి ఏమైనా ఇచ్చారా? హల్లెలూయా. ఎంత ఆలోచన, ఎంత గొప్ప ఆలోచన వచ్చింది ఆయనకు. దేవుడు మర్చిపోడు. నీవు మర్చిపోకుండా దానికి తగిన కాలం నీకు సహాయం చేయడానికి ప్రభు సిద్ధం చేసి పెడతాడు బిడ్డ. నా అనుభవం అని చెప్తున్నాను. అనుభవించాను. ఆలస్యం అవ్వచ్చు, ఒకవేళ ఆలస్యం కావచ్చు, కానీ బైబిల్ చెప్తుంది. హెబ్రీ పత్రికలో చూసినట్లయితే 6వ అధ్యాయం 10వ వచన భాగంలో బైబిల్ ఒక మాట రాయబడి ఉంది. హెబ్రీ గ్రంథంలో 6వ అధ్యాయం 10వ వచన భాగంలో చదువుకుందామండి. అక్కడ ఏం రాయబడిందంటే, నీవు చేసిన కార్యమును నీవు పరిశుద్ధులకు ఉపచారమును చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరిచిపోటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించారా? కానీ దేవుడు ఏదో చేస్తాడని మాత్రం చేయొద్దు. ఎప్పుడు కూడా ఏదో ఎక్స్పెక్ట్ చేసి మాత్రం చేయొద్దు. దేవుడి నుంచి ఏదో ప్రతిఫలాన్ని ఆశించి మాత్రం చేయకు బిడ్డ. నేను చేయవలసిందే చెయ్యాలని చెయ్యి. నా దేవుడు నిన్ను దీవిస్తాడు. తగిన కాలం ముందు ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఎవరో మెచ్చుకొని చేయకు. వాక్యం చదువుతున్నావా? ఎవరు మెచ్చుకొని చదువుకొచ్చావు? వాక్యం చదువుకు. ఉపవసించి కన్నీరు కాలుస్తున్నావా? ఎవరి కోసమో తెలియజేయని చేయకు. ఓ మంట ఉండాలి నీలో. అందుకని గత వారం ప్రకటించాను. ఓ టైం ప్రిపేర్ చేసుకో. ఓ సమయాన్ని ఖచ్చితంగా పెట్టుకో. ఈ సమయాన్ని ఖచ్చితంగా ప్రార్థించాలని. ఇక్కడ ఇప్పుడు ఒకడు ఉన్నాడు, వాడు ఒక సమయం ఫిక్స్ చేసుకున్నాడు. ఆ సమయంలో ఎక్కడున్నా వెళ్ళి ప్రార్థన చేస్తాడు. ఉందా? ప్రేమల వల్ల ఓ సమయం అది దేవుని నిమిత్తమై ఆయన సలు కూర్చొని ఏడవాలని ఇతరుల కొరకు కన్నీరు కార్చాలి. నువ్వు చేసినటువంటి పనిని మర్చిపోయేందుకు దేవుడు అన్యాయస్తుడు కాడు. నేను చేశాను కదా, అప్పుడు చేశాను కదా, అప్పుడు పెట్టాను కదా, అప్పుడు చందా ఇచ్చాను కదా, అప్పుడు టైట్ ఇచ్చాను కదా, మరి ఇప్పుడు అట్టండి బైబిల్లో ఇంకను నీవు చేయుచుండుట చేత. హల్లెలూయా. నేను అప్పుడు చేశాను కదండి. ఇప్పుడేమైంది? ఇప్పుడేమైందండి? ఎవరు చదివావా ఈ వాక్య భాగాన్ని? హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచన భాగాన్ని చూసేవా? పరిశుద్ధులకు మీరు చేసే ఉపచారాన్ని బట్టి ఇంకను మీరు ఉపచారము చేయుచుండుట చేత మరిచిపోటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. నువ్వు ఏం చేసినా జ్ఞాపకం పెట్టుకునేవాడు. మొదటిగా రాజు ఏదో తనకు చెయ్యాలని చేయలేదు. అసలు ఆ తలంపే లేదు ఆయనకు. రాజును చంపాలనుకున్నారు వాళ్ళు. విషయాన్ని రాణమ్మకు ఎస్తేరమ్మకు తెలియజేశాడమ్మా, ఇలా అనుకుంటున్నారమ్మా చెప్పండి అంటే ఆమె ఏమాత్రం కిరీటం దొంగలించకుండా తన పినతండ్రి, ఆమె నా అన్నయ్య పినతండ్రి పేరిట ఆమె ఆ రిజిస్టర్లో ఎంటర్ చేయించింది. హల్లెలూయా. ఎవరికంతా వాళ్ళకి ఇద్దాం, దొంగలించకండి. అర్థమవుతుందా? నిద్ర పట్టిన వల్ల దేవుడు ఏమని ఇచ్చా? అయ్యా ఏ బహుమానం ఇవ్వలేదయ్యా. గమనించండి, ఎప్పుడు ఇవ్వాలనుకో తెలుసా? దేవుడు నీకు కిడు చేయి పెట్ట తలపెట్టిన వాడితోటి నేను గనపరచు దేవుడు. హల్లెలూయా. అది నేను ఎవరు తునిగా చేస్తున్నారు, హేళన చేస్తున్నారు, అవమానపరుస్తున్నారు, నేనెవరు తక్కువ చేసి నీ యొక్క జీవితం మీద, నీ క్యారెక్టర్ మీద, నీ స్థితిగతి మీద బూడిద చల్లి నిన్ను పాయింట్అవుట్ చేసి వాళ్ళ ఎదుట దేవుడు నిన్ను హెచ్చించి గనపరిచి వారు చూచు రీతిగా
అక్కడ తీసుకెళ్ళి పెట్టేవాడు దేవుడు. దానికి ఒక టైం ఉంది, ఆ టైం కొరకు కనిపెట్టాలి. హల్లెలూయా. నా ప్రియమైన వాళ్ళ, నువ్వేమవుతున్నావు? అసలు దేవుడు నన్ను మర్చిపోయాడు, నన్ను పట్టించుకోలేదు, నా పట్ల దేవుడు నా ప్రాణం వింటున్నా లేదా, అసలు నా స్పిరిచువల్ లైఫ్ నాలో ఉందా ఒక డౌట్. అందుకే సైతాన్ పని అదే. ఆలస్యమే కొంత ఏం చేస్తాడో, అసలు నీ ప్రార్థన దేవుడు వింటాను లేదు, అసలు నువ్వు సరిగా లేవు. వాడు చేసే పని ఏంటంటే నువ్వేదో నేరం చేసేట్టు వాడిని నీకు చూపెడుతుంటాడు, భూతంలో చూపిస్తుంటాడు. దాన్ని చూసుకొని భయపడిపోతుంటావు. మార్టిన్ లూథర్ పుస్తకం రాసుకుంటున్నప్పుడు దైవగ్రంథం చదివిన తర్వాత అపవాది వచ్చారు, దోషములు పాపాలన్నీ జ్ఞాపకం చేస్తున్నాడంట. అయ్యో ఇంత పాపినాను, ఇంత పాపాలు, నా పాపాలు ఎవరికి అలానే ఎట్లాగో మరి, అరే నా ఇంత పాపను అనుకోని ఆయన కుమిలిపోతూ ఉంటే దేవుడు చెప్పాడంట, నా రక్తంలో నీ పాపాన్ని కడిగేశాను. హల్లెలూయా. వెంటనే ఏం చేశాడంటే కనిపిస్తూ గోడ మీద కనిపిస్తుంది ఆయన దాని చేసిన దోష పాపలు అన్ని కూడా వెంటనే ఆయన రాస్తున్నట్టుగా ఇంకు ఆ రెడ్ ఎర్ర ఎరుపు రంగుతున్నట్టుగా ఆ బాటలు తీసి ఆ గోడకు అలా చల్లడంట. ప్రైజ్ ది లార్డ్. రక్తం తుడిచేసింది. ఆమేన్. అపవాది నన్ను ప్రభు కడిగేశాడు, ఆయన రక్తంతో నా దోషములు పాపములు కడిగేశాడు ఆయన. చూసారా? కనిపెట్టుకో. నిద్ర పట్టలేదు ఆయనకు. ఏమన్నా చేసేవా అన్నప్పుడు లేదయ్యా. అప్పుడు రాజు అనుకున్నాడు ఆయన కోసం ఏదైనా చేయాలని అనుకున్నప్పుడు ఆ సమయంలోనే హమాను మొర్దెకైని ఉరి తీయించడానికి పర్మిషన్ అడడానికి వచ్చాడు. ఎవరో గొమ్మలు ఉన్నారంటే వెళ్ళి లోనికి పంపించు అతన్ని. ఆయన రాగానే అన్నాడు, ఓ హమాను, ఒక రాజు గణపరచుకోవడానికి ఏమేమి చేయాలనేసరికి ఈడనుకున్నాడు, హమాను నన్నుగాక ఇంకేం చేస్తాడులే, నేనే కదా, ఎందుకంటే ఆల్రెడీ నాకు పెద్ద పోస్ట్ ఇచ్చాడు కదా అనుకుని ఆడి అంతరంగంలో ఉన్నటువంటి స్థితి అంతా చెప్పేసాడమాట. అది ఎక్కగా ఏం చేశాడు, రాజు గుర్రం మీద రావాలంట. రాజు గుర్రం మీద రాజు వస్త్రాలు ధరించుకున్న తర్వాత రాజు కిరీటాన్ని నెత్తిని పెట్టిన అడలైట్లో రాజు కిరీటం ఇంకొకటి తీసుకొని వస్తుండగా రాజు గణపతిని అపేక్షించేవాడిని ఇలాగో చేయనని చెప్పాలయ్యా అని అన్నాడు. ఆయన అన్నాడు, అయితే ఇవన్నీ కూడా ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా ఇదిగో ఆ గుమ్మములో కూర్చుకున్న మొర్దెకై విషయంలో వచ్చి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఆలోచించారా? నువ్వేం చేస్తావు అది నీ నెత్తి మీదకి వస్తుంది. ఉపజగంలో రాయబడింది. నువ్వు అనుకుంటున్నావు నువ్వేం చేసావో, నిన్ను ఏమి హేళన చేసావో, ఏమని హేళనగా తునిగా చేసావో, ఎవరిని ఏం మాట్లాడావో అవన్నీ కూడా నీ నెత్తి మీదకి వస్తుంది. ఉపజ గ్రంథంలో రాయబడింది. ఒకే ఒక గ్రంథం, చిన్న గ్రంథం. ఆ గ్రంథంతో చదువు, అందులో రాయబడింది. నువ్వు చేసింది నీ నెత్తి మీదకి వస్తుంది. జాగ్రత్త. అది నిజం. అర్థమవుతుందా? నీ నెత్తి మీదకి రానిచ్చేస్తే చేసింది వచ్చేస్తుంది. జాగ్రత్త. చూడు ఉపజగంధం 15 వచ్చిన భాగంలో, ఉపజగంధం 15 వచ్చిన భాగంలో మాట ఉంది. నీకు నువ్వు చేయబడు. నువ్వు చేసిందే నీ నెత్తి మీదకి వస్తుంది. నువ్వు ఇందాక ఇద్దే కదా, ఇందాక వాళ్ళ పొలంలో అలా అన్నావు కదా, అవన్నీ నీకున్నాయి. అసలు నీ గిరిగిద గురికి చూసుకో. అవన్నీ పెట్టుకొని ఇతరులు మాట్లాడతావేంటి? అసలు నీ నెత్తి మీదకి రావాలనుకుంటున్నావా? వాక్యం చెప్తూ నేను చెప్పడం లేదు. వాక్య సందేశం సత్యమాదే. ఆకాశం భూమి గతించిన నా మాటలు గతించవు అన్నాడు ప్రభు. కనుక ఇతను గురించి ఎందుకు అసలు మాట్లాడాలి? మనకు అవసరం ఏముంది? ఒకవేళ నీకు చేతనైతే నీ సహోదరు తప్పిన పడి ఉంటే ఆ వ్యక్తి కోసం ప్రార్థన చెయ్యి, జ్ఞాపన చెయ్యి, మొరపెట్టు. కనికరిస్తాడు, నువ్వు కూడా దీవించబడతావు. చూసావా? అతన్ని గొంతు తీసి చంపడానికి ప్రయత్నం చేశాడు. ఆ వ్యక్తి ఎదుటే దేవుడు ఆ వ్యక్తిని దీవించి మొర్దెకైని హెచ్చించాడు దేవుడు. ఇక ప్రియమైన వారారా, ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మళ్ళీ ఆ యొక్క 7వ అధ్యాయము, 8వ అధ్యాయము, 9వ అంతటి కూడా చదువుకోండి. ఆయన గురించి మొర్దెకైని గురించి గొప్ప సంగతులు రాయబడి ఉన్నాయి. నేను ముగిస్తున్నా. ఎందుకు ఈ సాహిత్యం చెప్పాలనుకున్నానంటే,
సాయంకాలం కూర్చొని చదువుకుంటుంటే ఎందుకో ఈయన యొక్క క్యారెక్టర్ గురించి చెప్పడం కొంచెం పరిచయం అనిపించింది. చూడండి, ఒక ఎవరైనా చెరపట్టబడిన వ్యక్తి ప్రియమైన వల్ల గమనించారు. ఉరి తీయడానికి అపవాది పడిన పన్నాకులు చిక్కుకొనాల్సిన వ్యక్తి తను తాను తగ్గించుకొని గుమ్మములో కూర్చున్న దాన్ని బట్టి సందేశాన్ని రాజు చెవిన పరవేసి వర్తమానం ఇచ్చి బ్రతికించే రాజుని ఈ రోజున ఏ చెరపడబడిన ఆ దేశములో ఆ 127 సంస్థానములకు ప్రధానమంత్రి అయ్యాడు. హల్లెలూయా. వండర్ఫుల్ గాడ్, వండర్ఫుల్ గాడ్, వండర్ఫుల్ గాడ్. ఆ స్థితిని మనకు కూడా ఇచ్చే దేవుడు ఆయన. అయితే ఆ స్థితి వచ్చిన తర్వాత ఆయన జీవితంతో ఎలా ఉన్నాడట? ఉన్నావా నీవు? 2-3 ఉంటే నా ఇంట్లో సమాధానం ఉండలేరు కొంతమంది. ఇంకా ఇంతమందితో సమాధానం ఉంటే ఎంత మంచోడు కూడా చెప్పు. ఉన్నావా? బైబిల్ ఏం చెప్తుంది? శక్యమైతే సమస్త మనుషులతో సమాధానముగా ఉండు అన్నప్పుడు పౌలు భక్తుడు రాస్తూ కొనసాగి ఏమన్నాడు? శక్యమైతే సమస్త మనుషులతో సమాధానంగా ఉండు అన్నాడు. తన ప్రజలందరితో ఎలా ఉన్నాయంటే ఆయన సమాధానముగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమాన్ని విచారిస్తూ గొప్పవాడుగా యూదులలో ఇష్టడుగా. ఈ 5 ఒకసారి పరిచయం చేసుకొని చదువుకో. మరొకసారి ఈ యొక్క 3వ వచ్చిన భాగాన్ని ఈ రాత్రికాల సమయంలో నువ్వు దేంట్లోనో ఒక్కదానిలో ఉన్నావు ఒకసారి చెక్ చేసుకో, టిక్ చేసుకో దాన్ని. ఒకవేళ ఒక్కటైనా నీలో ఉంటే నువ్వు గొప్పవాడి గొప్పదానివి. తన మీద 4 కోసం ప్రయాసపడదాం, వర్తిగల్లాగా జీవిస్తాం, తగ్గించుకుందాం, కొనపటి కట్టుకుందాం, బోర్డు పోసుకుందాం. అంటే బోర్డు చేసుకోమని కాదు, ఆలకించినట్టు మేము ఎరిగి ఉన్న ఎడల మేము అడిగింది పొంది ఉన్నామని ఎరుగుదాము తండ్రి. మీకు స్తోత్రములు. మీరు ఆజ్ఞాపించినవి చేశాను. నేను నిష్ప్రయోజకుడైన దాసుడైన మా ప్రభు నాయన మొర్తిక యొక్క జీవితాన్ని మా ప్రభు మా ముందు కొంత ఉంచి ఆయనలోంచి గుణగణాన్ని మాకు నేర్పించే విధం కొరకే మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభు. నాయన కృప చూపించండి మా ప్రభు. నాయన చెరపడిబడిన ఒక్కడిగా ఉంటూ విన తండ్రి కుమార్తెను తన కుమార్తెగా స్వీకరించి బాధ్యతను వహించిన ఆయన గుమ్మములో కూర్చొని ప్రభు రాజు క్షేమమును కోరిన వ్యక్తిగా మాకు చూపించావు ప్రభు. దేవా, తన ప్రజల్లో అందరి ఎదుట మంచివాడిగా, గొప్పవాడిగా, ఘనపరచబడిన వాడిగా, ప్రీతిగా ప్రజలతో మాట్లాడుతూ సమాధానంగా మాట్లాడుతూ అందరికీ ఇష్టంగా జీవించిన వ్యక్తిగా చేశారు ఆయన. అలా నన్ను మమ్మల్ని చేయండి తండ్రి. మా బ్రతుకులు అలాగూ మలచదు. మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. మహిమ కోసం స్థిరపరచుకుంటాను. ఎంతమంది బిడ్డలైతే నీ వాక్యాన్ని విన్నారు వారిని దీవెన కనుక మార్చున్నాను. రేపటి పునరుత్థాన దినం కొరకు మమ్మల్ని ఆయుధపరచండి, మేలుకై స్థిరపరచండి. చేసిన మేలన్నింటి బట్టి మీకు కొంత చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తూ దించి కనపరిచి వేడుకొచ్చున్నాము తండ్రి. మహాగణమైన తండ్రి దేవుని యొక్క ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మక నేను సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు లోకుల సకల పరిశుద్ధకును మనకు సదాకాలము తోడి నడిపించునుగాక. ఆమేన్.